వెళ్ళేటప్పుడు ఏమనాలి తెలుసా? టైం అయిపోయిందని లేచేసి బైబిల్ పెట్టుకొని అన్ని పెట్టుకొని కాదు. ఆమేన్. దేవా, ఈరోజు నన్ను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదించినందుకు నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో కూర్చోవడమే గొప్ప ఆశీర్వాదం అయ్యా. నీ స్వరం వినడమే గొప్ప ఆశీర్వాదం అయ్యా. నీ బొక్క దర్శనం చూడడమే గొప్ప ఆశీర్వాదం అయ్యా. నీ స్పర్శను అనుభవించడమే గొప్ప ఆశీర్వాదం అయ్యా. అటువంటి ఆశీర్వాదంతో, భక్తులతో, పరిశుద్ధులతో, నీతిమంతులతో నన్ను కూర్చోబెట్టినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఇట్టి భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా అని చెప్పిపోవాలా. చెప్తున్నారా? ముసుకేసి పోతూనే ఉంటాం. ఆమేన్. ఆరండు ఈదండు పరిగెడుతూనే ఉంటాం. హల్లెలూయా. దేవునికి త్వర చినిగిందని చెప్పండి. సిగ్గు అనేది ఇక లేదు మనకు. సిగ్గు లేని ముఖములతో దేవుని ఎదుర్కొంటాం మనం. హల్లెలూయా. కానీ మన నోట్లో ఏముండాలా? అడగకుండానే ఆశీర్వదించే దేవుడు ఆయన. ఇంకా రాలేదన్న ఆశీర్వాదాలు, ఇంకా ఇంకా ఆల్రెడీ నువ్వు ఆశీర్వదించబడినాడు అయ్యా. ఆల్రెడీ నిన్ను ఆశీర్వదించాడు దేవుడు. ఎట్లా చెప్పు? చాలామంది ఆక్సిజన్ పెట్టుకొని ఐసీయూ వార్డులో ఉన్నారు, కానీ నీకు ఏం ఆక్సిజన్ లేదు, మంచిగా కూర్చొని ఉన్నావు లడ్డులాగా. ఇది ఆశీర్వాదమా కాదా? చెప్పరు గట్టిగా. ఆమేన్. అక్కడ పండుకున్నందుకు 2 లక్షలు ఖర్చు, ఇక్కడ కూర్చున్నందుకు హల్లెలూయా. ఆశీర్వాదమా కాదా? ఆమేన్. ఎంతోమంది చేతులు ఎత్తలేని స్థితిలో ఉన్నారు, నువ్వు. ఎంతోమంది నిలబడలేని స్థితిలో ఉన్నారు, నువ్వు. ఎంతోమంది ఎన్నపోస అరిగిపోయింది, కానీ నువ్వు చక్కగా కూర్చున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఆశీర్వాదాలా కాదా? కాబట్టి మన నోటి నిండే ఉండాలా? ఆమెను పోయే వాళ్ళను ఓ అన్నా దేవుడు నిన్ను దీవించును గాక అనాలా. ఓ సిస్టర్ గాడ్ బ్లెస్ యూ అనాలా. హల్లెలూయా. ఎందుకంటే మన రాజు ఎవరు? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కర్తైన రాజైన దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి, అదే వచనం 7వ వచనం 1వ వచనం నుంచి. హెబ్రీ 7:1 నుంచి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన. ఆమేన్. హల్లెలూయా. ఏ రాజు అంటే ఆయన? షాలేం రాజు అని చెప్పండి. ఎటువంటి రాజు ఈయన? షాలేము అంటే దాని అర్థము సమాధానము. మనము ఆరాధించే రాజులకి రాజు ఎవరో తెలుసా? సమాధానమునకు రాజై ఉన్నాడు. షాలేము రాజు ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆమేన్. పుల్లలు పెట్టేటోడు కాదు, మనస్పర్ధలు లేపేటోడు కాదు, అశాంతితో ఉన్న వాళ్ళను సమాధానపరిచేవాడు, ఎడముఖం తెడముఖం వేసుకున్న వాళ్ళను కలిపేవాడు, ఆమె దూరం అయిపోయిన వాళ్ళను సమీపస్తులుగా చేసేవాడు. హల్లెలూయా. ఈయనలో ఉన్న గొప్పతనం అదే. అందుకే ఈయన రాజులకే ఎటువంటి రాజు? సమాధానపరిచే రాజు, సమాధానం అయ్యున్న రాజు. హల్లెలూయా. అందుకే పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు కనిపించి మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ఎందుకంటే కన్ఫ్యూజన్ తోటి అసమాధానంలో ఉన్నారు. ఏమైపోతుందో మా భవిష్యత్తు ఏందని అసమాధానంతో ఉన్నారు. 3.5 సంవత్సరం బాగా తిన్నాం, బాగున్నాం, ఇప్పుడు సడన్గా ఆయన కనబడకుండా పోయినాడు, ఆయన చంపేశారు, మా భవిష్యత్తు ఏంటి, మా పరిస్థితి ఏంటండి? ఆందోళనతో ఉండి ఏది మనిషో, ఏది దయ్యమో, ఏది దేవుడో, ఏది అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఏమన్నాడు? సమాధానం కలుగును గాక అన్నాడు. ఆయన ఇచ్చే సమాధానం ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. అందుకే పౌలు అంటాడు, సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు కావలిగా ఉండును గాక అన్నాడు. హల్లెలూయా. కాబట్టి టెన్షన్ వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, ఒకలాంటి భయం వచ్చిందనుకో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చిందనుకో, గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని మౌనంగా కూర్చో. ఏం మాట్లాడొద్దు. కొన్నిసార్లు నిశ్శబ్దంలోనే ఎన్నో జరిగిపోతాయి తెలుసా మీకు? మనం మాట్లాడేది ఎక్కువ నేర్చుకున్నాం. ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు
పట్టబడిన స్త్రీ యేసు పాదాల దగ్గరికి వచ్చి పడేసి లోకమంతా మాట్లాడింది ఆమె గురించి. ఈమె వ్యభిచారమందు పట్టబడింది, సో మా ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, మరి మీరేమంటారు అని యేసు ప్రభుతో అన్నారు. యేసు ప్రభు సైలెంట్గా ఉన్నాడు. ఏదో రాసుకుంటూ అట్లా ఒక్కసారి తలెత్తి చూచి వాళ్ళందరినీ చూశాడు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరు ఉన్నారు. మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేసి వెళ్ళండి అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో అక్కడ ఉన్నవారందరూ కూడా మనసులో నొచ్చుకున్నవారై, ఎందుకంటే మనసులో ఒక సాక్షి ఉంది, దాని పేరే మనస్సాక్షి. ఆమె సాక్షి పేపర్ కాదు, మనస్సాక్షి. అందరికి పెట్టాడు దేవుడు, ఎవరు చెప్పాల్సిన అవసరం లే. ఆ సాక్షి ముందు నిలబడితే మనం సింహంలాగా ధైర్యంగా ఉంటాం. మనలో ఉన్న మనస్సాక్షి ముందు మనం ధైర్యంగా నిలబడితే దేవుని ముందు కూడా ధైర్యంగా నిలబడగలం. అది సెన్సార్ అన్నమాట. కొన్నిసార్లు ఆందోళన చెందుతుంటుంది లోపల కదా, నువ్వు తప్పు చేసినావు, పాపం చేసినావు అంటుంటుంది లోపల. సరే 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 సార్లే ఉండు, నువ్వు గమ్మున అంటే కష్టం. ఆ గద్దింపును తీసుకొని భయపడి లోబడి దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు కృప చూపిస్తాడు. లోకం మాట్లాడింది, దానికి జవాబు యేసు ఒకే పదంలో చెప్పాడు, పాపం లేనివాడు రాయండి అన్నాడు. అందరు వెళ్ళిపోయారు. ఈమెమైనా మాట్లాడిందా? థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్ యు ఆర్, నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా, అబ్బా నన్ను తప్పించినవా, థ్యాంక్ యూ జీసస్ అన్నదా? ఏమనలేదు. ఎవరు పలకరిస్తున్నారు ఇప్పుడు? ఏం ప్రేమయ్యా ఈ ప్రేమ, పిచ్చి ప్రేమ, పిచ్చి ప్రేమ అంటాను నేను. ఇది ఆమె భయంతో అట్లా నిలబడిపోయింది అంతే, ఏం మాట్లాడతలేదు. ఏంద్రా ఈయన ఒక మాట అనగానే ఈ ఉన్నోళ్ళంతా ఎంత ర్యాష్గా వచ్చినారు, వాళ్ళందరూ ఒక్క నిమిషం లేకుండా ఖాళీ అయిపోయినారు. అందుకే అంటాడు యోహాను, మొదటగా మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు. దీన్ని అంటాము తొలి ప్రేమ, లేకపోతే దీన్ని అంటాము మొదటి ప్రేమ. ఆమెను పలకరించాడు. ఏమని పలకరించాడు? వ్యభిచారి అన్నాడా? ఏమన్నాడు? ఈ లోకంలో ఉన్న రకరకాలుగా మాట్లాడింటారు. ఆ పలుకులో ఏముంది చూసారా? అందుకే ఆయన మహారాజు అయ్యాయన, రాజులకి రాజు. సమాధానం ఇవ్వడానికి ఎట్లా పలకరించాడు తెలుసా? ఆమెని మామూలుగా కాదు. వీళ్ళనైతే నరికినట్టు మాట్లాడాడు, ఆమెను మాత్రం వచ్చింది దేనికోసం? నశించిన దానిని వెతికి రక్షించడానికి కోసం వచ్చాడేనా. ఖండం చేయడానికి రాలేదు, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఏలెత్తి చూపించడానికి రాలేదు. భలే తాగుతాడైనా, భలే తాగుతాడన్నా, భలే తిరుగుబోతురాలన్నా, భలే తిరుగుతుందన్నా నువ్వు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, ఆ మాటలు వాడొద్దు. మనం లోకం అదే అన్నది, నువ్వు అదే అన్నావు. మరి యేసుప్రభుని చూసి నేర్చుకోవాలా మనం. ఏమే తాగుబోతైనా, తిరుగుబోతైనా, ఏ బోతైనా, ఏమన్నా, ఏమక్క, ఏమ్మా, అది యేసుప్రభు మనకు నేర్పించిన పలకరింపు అన్నమాట. ఆమేన్. ఒక ఆయన ఏమన్నా బాగున్నావా అంటే కుమ్మిలి ఏడుస్తున్నాడు. ఏంటంటే మీలాంటి దైవ సేవకులు మమ్మల్ని అన్నా అని పిలుస్తున్నారన్న, అందరు మమ్మల్ని తిట్టి మాట్లాడతారన్న, నువ్వేందన్నా అన్నా అంటున్నావు, ఏందన్నా అన్నా అంటే నాకు ఏమవుతుందని అన్నాడు. ఇంకా అంటాను అన్నా అన్నాను, ఏమో కావాలి నీకు, ఈరోజు నువ్వు బయటికి రావాలా, నాకు దేవునికి స్తోత్రం, ప్రభువుని తెలుసుకోవాలా నువ్వు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఆమె పలకరింపు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా అన్నదాప. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇక నేను కూడా నిన్ను శిక్షించ, ఇక మీదట నీ పాపం చేయొద్దు అన్నా అంటూ సమాధానము గల దానివై వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ మీద ఉన్నదంతా నా మీద వేసేసి హ్యాపీగా వెళ్ళిపో అన్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడల్లా మన మీద ఉన్నదంతా ఏం చేయాలా? ప్రారంభ ప్రార్థన, పాటలు, ఆరాధన, వాక్యం ముందు ఇవన్నీ కార్యములు ఎందుకు చేస్తామంటే ప్రారంభ ప్రార్థనలో మనం సెట్ అవుతాం, పాటలు పాడేటప్పుడు మనం బలపరచబడుతుంటాం, ఆరాధన చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎత్తిపోతాయి, బరువులన్నీ కూడా, తెలియని బరువులు, కనబడం అన్నీ పోతాయి. దాని తర్వాత వాక్యం విన్నప్పుడు బలం పొందుకొని
ధైర్యం పొందుకొని, శక్తిని పొందుకొని, ప్రభావం పొందుకొని సింహాల్లాగా ఇన్నుచ్చిపోతాం. ఈ మొదటి ప్రార్థన, పాటలు, ఆరాధనకు రాకుండా ఊరికే ఒక చిన్న బైబిల్ పట్టుకొని ఇట్లా ఊపుకుంటా, కొన్నిసార్లు వాళ్ళు అవి కూడా ఉండవు, కొంతమంది తెచ్చి పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడో పెట్టింటారు ప్లేసు, అక్కడ తెచ్చుకుంటారు, పోతారు. ఆమేన్, హల్లెలూయా. వచ్చి కూర్చున్నావు అనుకో, ఉన్న బరువుతో కాదు ఇంకా కొంచెం బరువు పెట్టుకొని పోతావు. ఏమేన్, సో అర్థమైందా? అందుకే ప్రారంభం నుంచి, అందుకే అని అన్నాడు, నేను అల్ఫా, నేను ఒమేగా, ఆదిని నేనే. అంటే ఆరాధనలో ఆదిలో ఉంటాడు, అంతంలో ఉంటాడు. కాబట్టి ఆది అంతం ఉన్న దేవుని దగ్గరికి మనం ఎప్పుడు రావాలా? ప్రారంభంలోనే కనబడాలా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట రాయబడింది? ఇంకా చీకటిగా ఉన్నప్పుడే యేసు ప్రభు తన ఇంటిని వదిలిపెట్టి, తను నివసించే ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే ఆయన ఒలీవల కొండకు వెళ్ళేవాడట తండ్రితో సమయాన్ని గడపడానికి. ఆ ఇంట్లో ప్రార్థన గది లేదా? నాకు ఆయన నివసించే గది పెద్దది, అది రాండి శుద్ధురు అని చెప్పాడు యేసుప్రభు వాళ్ళని. కొంతమంది మేము ఇంట్లో చేసుకుంటున్నాంలే అన్న. ఏంది నువ్వు చేసుకుండేది? ఏంది చేసుకుండేది? సరే, పిల్లలు ఉన్నారు, భార్య, బాధ్యతలు, సరే వాళ్ళు ఓకే. యవనస్తులు ఈ రోజులు ఏ మాట చెప్తున్నారు? ఆమెను పెళ్ళి లేదు, పిడాకు లేదు, అప్పుడే వచ్చేసిన ఇంట్లో చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు ఇంట్లో? యేసు ప్రభు స్టైల్లోకి రావాలా మనం. హల్లెలూయా. దేవుని మహాకృప. నా యవ్వన కాలంలో ఎక్కువ సమయం ప్రభుతో మాట్లాడాను నేను, నాకు వివాహం కానంత వరకు. ఇప్పుడు కూడా అయితే అప్పుడు ఇంకా బాధ్యతలు ఏముండవు కదా. తెల్లవారుజామున 3 గంటలకు లేస్తే మోకరిస్తే 8 గంటల వరకు నడిచేది ప్రార్థన. ఆమెన్. ఇంకా 8 తర్వాత టిఫిన్ చేసేసి 9-9:30కి పట్టుకుంటే బైబిల్ మధ్యాహ్నం 3 అయ్యేది భోజనానికి. మా అమ్మ వచ్చి తిందురారా అన్నంత వరకు ఏవని కాదు. హల్లెలూయా. దాని తర్వాత ఒక మంచి సహవాసం దేవుడు నాకు ఇచ్చాడు. సేవకునితో మంచి సహవాసం నాకు దేవుడు అనుగ్రహించాడు. ఆమెన్. దేవుని నామములో చెప్తున్నాను, ఈ రోజు వరకు కూడా ఆ సేవకునితో నాకు ఏం మనస్పర్ధలు లేవు. మేమంతా ఐక్యంగా పోతూ ఉంటాం. ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఆ రోజు మొదటి రోజు ఎట్లుందో ఈ రోజు వరకు అదే మెయింటెనెన్స్ ఉంది. ఎందుకు? ప్రార్థన వాక్యంలో కలుసుకున్నాం కాబట్టి ఈ బంధం ఏర్పడింది. మనం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రార్థనలో కలుసుకోం, వాక్యంలో కలుసుకోం, మీటింగ్లలో కలుస్తాం. ఈటింగ్లలో ఇంకా ఏముంటుంది చెప్పాలా? ఏముండదు. హల్లెలూయా. మీకు ఒక మర్మం చెప్తున్నాను. మీరు మందిరంలోనికి వచ్చి ఇంకా చీకటి ఉన్నప్పుడే వచ్చి దేవుని సన్నిధిలో సహోదరులుగా కానీ కలుసుకొని ప్రార్థన చేస్తుంటే ఏమవుతుంది తెలుసా? నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే ఒంటరిగా పోతుంటుంది ధూపం. కానీ ఇక్కడ వచ్చినాక 10 మంది కలుసుకొని మనం ప్రార్థన చేస్తుంటే, కొంతమంది అంశాలు పెట్టి ప్రార్థన చేస్తుంటే పక్క నుండి మనం ఏకీభవిస్తుంటాం. ఏమని? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, ఆమెన్ అని ఏకీభవిస్తాం. ఆ ఏకీభవించిన దాన్ని బట్టి కూడా నా దేవుడు ఆకాశపు వాకిళ్లను తెరిచి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలతో నింపుతాడు. ఎందుకంటే యేసు ప్రభు చేసే పరిచర్య అది. ఈరోజు యేసు ప్రభు ఏ పరిచర్య చేస్తున్నాడు తెలుసా? భూమి మీద నువ్వు ఆయనందు భయభక్తులు కలిగిన నీవు నేను ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని చేతులెత్తి దేవా యేసయ్యా అని మనం మొర్ర పెడతా ఉంటే, ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై నీ కొరకు నా కొరకు విజ్ఞాపననే కాదు, విజ్ఞాపన చేస్తున్న మనకు ఏమని అంటున్నాడు తెలుసా? అవును, ఆమెన్ అంటున్నాడట ఆయన. అంటే ఏకీభవిస్తున్నాడు మన ప్రార్థనతో. ఏకీభవించిన ఆశీర్వాదాలు వస్తాయి. ఇది తెలియక లాలిపాపులు పెట్టుకొని ఇంట్లో పండుకొని ఉంటారు చుపుక్కుంటా. దీంట్లో ఎన్నో మేలులు ఉన్నాయండి. హల్లెలూయా. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఎంతమంది లోతులకు పోవాలన్నది? ధోని లోతులకు పోతేనే విస్తారమైన చేపలు దొరుకుతాయి. లేకపోతే మన ఒడ్డున ఊరికే వలలు బాగు చేసుకుంటుండాలి. నాకు ఆ మాట చదివితే క్రాక్ వస్తుంది. వారు తమ వలలను బాగు చేసుకొని చుండిరి. ఏం చేపలు పడినాయి దాంట్లో? ఇప్పుడు చేపలు పడి ఫుల్గా ఉంటే వలలు ఏదో బాగు చేసుకుని ఏమున్నాయి దాంట్లో? చెత్త చెదారం అంతుంది దాంట్లో. ఒరే చెత్త చెదారం పట్టుకొని ఏం తిరుగుతున్నావురా నా తోర్రా అని చెప్పి యేసు ప్రభు కూర్చోబెట్టుకొని ఫస్ట్ బోధిస్తాడు. ఆమెన్. సైతాన్ని బాధిస్తాడు, యేసయ్య బోధిస్తాడు. అది తెలుసుకోండి.
బాధ అవుతుందంటే సైతాన్ని బాగా పట్టినాడని అర్థం. ఆమెను బోధ వస్తుందంటే దేవుడు అబ్బా భలే మాట్లాడుతున్నాడు అన్న, నేను సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, ఇదే కావాలి నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమెన్. ఆ బోధ తర్వాతనే ప్రభు ఏమన్నాడు తెలుసా? సరే సిమోను కొంచెం దోణిని లోపలికి పోని అన్నాడు. ఏమన్నాడు? దోణి లోపలికి పోని అంటే ఇంకా ఊరు దాడతాడో సముద్రం దాడతాడో అనుకున్నాడేమో పేతురు. కొంచెం లోతుకులు పోయినాడు. వెంటనే అన్నాడు, కుడి పక్కన వలేసేసి అన్నాడు. అయ్యా రాత్రంతా శ్రమ పడ్డావయ్యా, ఏమీ దొరకలేదు దాంట్లో, శంకులు గింకులు చీపీసి గిసాబీసి అన్నీ ఉంటాయి, బాగు చేసుకుంటా ఉంది మా వల, ఏమీ లేవయ్యా అంటే అప్పుడు యేసుప్రభువు అన్నాడు, అంటూ ఒక మాట అన్నాడు. పేతురు భలే మాట్లాడాడు. ఏమన్నాడు? రాత్రంతా మేము శ్రమ పడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను అన్నాడు. అది విశ్వాసం. హల్లెలూయా. రాజు చెప్పిన మాట వింటే సమాధానమే. హల్లెలూయా. నాకైతే మాట్లాడబుద్ధి కాలేదు, నాకైతే ఉండబుద్ధి కాలేదు, నాకైతే ఏం చేయబుద్ధి కాలేదు, కానీ నువ్వు చెప్తున్నావు సమాధానకర్తవు, సమాధాన పడాలని, నీ మాట చొప్పున నేను వెళ్తున్నాను అన్నావు అనుకో, విస్తారమైన దీవెనలతో వస్తావు. అట్లనే ముడుచుకున్నావు అనుకో, పుచ్చిపోతావు. ఆమెన్. కాబట్టి నీ మాట చొప్పున చేస్తేనే ఆశీర్వాదాలు. ఏమేన్. ఎవరు మన రాజు? సమాధానమునకు. ఏమేన్. హల్లెలూయా. దాని తర్వాత ఎటువంటి రాజు అయినా సమాధానానికి రాజు అని చెప్పండి. చదువు, కంటిన్యూ. అదే వాడు హెబ్రీ 7:1 అదే వాడు కంటిన్యూ. షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకత్వము చేసే రాజు అని చెప్పండి. ఎటువంటి రాజు? ఇంకొకసారి, నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన నీకోసం నిత్యం ప్రార్థన చేస్తున్నాడు. అదే ఆయన చేస్తున్న పని. ఆమేన్. మన ప్రార్థనే మనం బ్రతికిస్తుంది, మన ప్రార్థనే మనం గొప్ప చేసింది, మన ప్రార్థనే మన క్షేమాన్ని కాదు, నీకోసం నాకోసం ఎడతెగకుండా చేస్తున్నాడు ఆయన. 2024 సంవత్సరాల నుండి స్టార్ట్ అయింది ఆ ప్రార్థన, ఇప్పటికీ ఎండ్ కాలేదు. అక్కడ ఆమెన్ అన్నాడంటే ఇక్కడ పని అయిపోతుంది. కట్టి అందుకే కీర్తనకారుడు అంట, అయ్యా నా నీతి నా భక్తి ఎట్లుందో తెలుసా? మురికి గుడ్డతో సమానంగా ఉంది. ఒక ఆయన అన్నాడు, మురికి గుడ్డ అంటే ఏందన్నా అన్నాడు. ఏమీ లేదన్నా, పొలంలో ఊర్లో అంతా ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి వచ్చినాక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పట్ట ఉంటుంది. ఆ పట్టకి ఏం చేస్తావు నువ్వు అంతా? దాన్ని ఏమంటాం మనం? మురికి. మన నీతి మన భక్తి అట్లుంటుందట దేవుని సన్నిధిలో. ఒక అరగంట గంట చేసేగానే ఫోజ్ కొడతామా నా అంత. దేవుడు అంటాడు తగ్గు. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, ఎన్ని గంటలు నువ్వు మాట్లాడేవాని కాదు, ఎంతసేపు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావన్నది కాదు. జాగ్రత్తగా వినండి. ఎన్ని గంటలు మాట్లాడవన్నది కాదు, ఎంతసేపు దేవుని సన్నిధిలో కూర్చున్నావు అన్నది కాదు, ఎంతగా ప్రభును కలిగి ఉన్నావో అది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతగా ప్రభు యొక్క బుద్ధి, ప్రభు యొక్క లక్షణాలు మనం నేర్చుకున్నామో అది ప్రాముఖ్యమైనది. ఆమేన్. అర్థమైందా? చిన్న చిన్న క్రీస్తుల్లా కనబడాల మనం. కుమారులం అంటుంటే రెచ్చిపోతూ ఉంటాం మనం. మరి ఆ కుమారుని స్వభావం కనబడాలి కదా, కుమార్తె స్వభావం కనబడాలి కదా. హల్లెలూయా. చిన్న చిన్న క్రీస్తుల్లా కనబడాలా. సో ఈ క్రీస్తు ఎటువంటి క్రీస్తు, ఎటువంటి రాజు అని అంటే యాజకత్వం చేసే రాజు. నిరంతరం నిత్యము యాజకుడై ఉన్నాడట ఆయన. ఆమేన్. హల్లెలూయా. తన స్వరక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ యాజకత్వం చేశాడండి ఆయన. గొర్రెలు కాదు, మేకలు కాదు, ఎడ్లు కాదు, ఆయన రక్తం, స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. చాలా ఖర్చు పెట్టాడు ఆయన. ఖర్చు పెట్టి యాజకత్వం చేస్తున్నాడు. మరి మనం ఎంత యాజకత్వం చేస్తున్నాం? క్యాలిక్యులేషన్స్ వేస్తుంటాం. దేవుని దగ్గరికి రావాలంటే ఆటోకు 30 అవుతుంది, పోయేటప్పుడు 40 అవుతుంది, వచ్చేటప్పుడు 100 అవుతుంది. ఆమేన్. డాక్టర్ చేతిలో పడితే ఎంతైనా కానీ అయ్యా పానం బతకాల, పానం జీవి బతకాల, జీవి కదా. దేవుని దగ్గరికి రావాలంటే లెక్కలు మామూలు లెక్కలు కాదు అవి.
హల్లెలూయా. అయ్యా, నా ప్రాణం పెట్టి నిన్ను సేవిస్తానయ్యా, నా ప్రాణం పెట్టి నిన్ను ఆరాధిస్తానయ్యా, నా ప్రాణం పెట్టి ప్రభువా నీ నామాన్ని ఘనపరుస్తానయ్యా. అది ఆ యాజకత్వం మనం కూడా నేర్చుకోవాలి భూమి మీద. హల్లెలూయా. సో ఎటువంటి రాజు అయినా నిత్యము యాజకత్వం చేసే రాజు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మనం చూస్తే అతని పేరుకు మొదట నీతికి రాజనియు. ప్రైజ్ ది లార్డ్. ఏ రాజు అయినా ఇంకొకసారి ఇంకొక మారు ఎటువంటి రాజు? నీతికి రాజు అయినా. హీస్ అ రైచియస్ కింగ్. నీతి ఆయనలో ఉంది. ఆమేన్. ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు పిలాతు, రాత్రి నాకు కల వచ్చింది అన్నది వాళ్ళ భార్య. అందుకే భయపడి చేయి కడుక్కొని, నాయన మీ కేసులు మీరు చూసుకోపోండి, ఇది నా పరిమితి కాదన్నాడు ఆయన. ఏమైనా ఎందుకంటే ఆయన నీతికి రాజై ఉన్నాడు. హల్లెలూయా. అంత దూరంలో యేసుప్రభు ఆ వడ్రంగి వాని ఇంట్లో నుండి బయటకు వస్తున్నప్పుడు, ఆ నజరేతుల నుండి బయటకు వస్తున్నప్పుడు, యోర్దాను నది సైడ్ వెళ్తున్నప్పుడు, ఆ యోర్దాను నదిలో ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన పేరే బాప్తిసమిచ్చు యోహాను. ఆ బాప్తిసమిచ్చు యోహాను ఆ యేసుని అట్లా చూశాడో లేదో ఏమంటున్నాడు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన అపీరియన్స్, ఆయన నడకనే ఆయన ఏమై ఉన్నాడో తెలియజేసింది. కాబట్టి అందుకే ఆయన రాజులకే రాజు. మన దేవుడు ఎవరు? నీతికి రాజు. మనం కూడా నీతిగా బ్రతకాల. ఆమేన్. లంచగొండ లేకుండా బ్రతకాల, అబద్ధాలు లేకుండా బ్రతకాల, మోసాలు లేకుండా బ్రతకాల, టక్కర్లు లేకుండా బ్రతకాల, వేషధారణ లేకుండా బ్రతకాల. ఎందుకంటే మన దేవుడు రాజులకే రాజు అయి ఉన్నాడు, ప్రభువులకే ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాయనా, అబద్ధం ఆడుకుంటే పనులు జరగడం లేదయ్యా నాయన, కాబట్టి ఒక చిన్న అబద్ధం ఆడుతున్నాను ఏమనుకోద్దు అని పర్మిషన్ అవసరం అట్లా తీసుకోవద్దు దేవుని దగ్గర. నాయనా, అబద్ధములు ఆడు పెదవులు హేయమన్నావు కదా, ఆ అబద్ధాలు కాకుండా, అబద్ధాలు మాట్లాడకుండా నీ అగ్ని చేత, నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నా పెదవులను కాల్చునైనా, నా నాలుకను కాల్చునైనా, అగ్ని అభిషేకంతో నన్ను కాల్చునైనా, అది ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో మన దేవుడు నీతికి రాజై ఉన్నాడు. ఏమే, నేను కూడా చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ లోపల ఎన్నో వేదనలు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ చేసే ప్రార్థన ఏంటంటే, ఇతరులకు చెప్పానయ్యా, నేను భ్రష్టుడని కాకుండా నాకు సహాయం చేయి. ఏమే, ఆ ప్రార్థన ఎప్పుడు మనం చేస్తుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. చివరిగా చూడండి, 1 యోహాను 3:8. ఆయన ఎటువంటి రాజు అంటే 1 యోహాను 3:8. మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపాలు చేసేవారు అపవాది సంబంధులు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అందరూ ఆమేన్ చెప్పండి. సాతాను క్రియలను లయపరచడానికి ప్రత్యక్షమైన రాజులకే రాజు, ప్రభులకే ప్రభు అయినా. ఆమేన్. హల్లెలూయా. పాపానికి, మోసానికి, అబద్ధమునకు జనకుడైన సాతానును, వాని క్రియలను, వాని కార్యములను లయపరచడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకే సాతాను మీద మనకేమిచ్చాడు? అధికారం. అందరు చెప్పండి అధికారం అని. పక్కన వాళ్ళని చూసి గట్టిగా చెప్పండి, శత్రు బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడని. అధికారం ఇచ్చాడని చెప్పండి. యేసు నామములో అధికారం కలిగిన వాడవని చెప్పండి. ఇంకొకసారి, చీకటి రాజ్యం పైన నీకు అధికారం ఉందని చెప్పండి. సాతాను రాజ్యం పైన నీకు అధికారం ఉందని చెప్పండి. నువ్వు అధికారం కలిగిన వాడవని చెప్పండి. యేసు క్రీస్తు ద్వారా. ఎస్. సైతాన్ని మనకు లోబడుతుందని సంకలు ఎగరేసుకోవద్దు, సంబరపడద్దు. యేసు నామం మన ద్వారా బలంగా వాడబడుతుందని గణపరచబడుతుండాలా. ఎవరిని? యేసేని గణపరుస్తుండాలి. హల్లెలూయా. హల్లెలూయా.
నేనెవరో తెలుసా అంటుంటారు కొంతమంది. అట్లా ఎప్పుడు అనొద్దు. ఆమెన్. యేసయ్య ఎవరో తెలుసా అని వాటిని అడగాల. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన రాజు ఎవరండి? ఎటువంటి రాజు? అపవాది యొక్క క్రియలను లయపరచుటకు వచ్చిన మహారాజు అయినా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా సైతాను పోవడం లేదన్నా, పోడన్నా. ఎందుకంటే వాణ్ణి అంటుకట్టుకొని ఉన్నావు కాబట్టి, వాడు చెప్పే అన్నీ వింటున్నావు కాబట్టి. మందిరంలో ఉన్నంత వరకు దేవుని మాట వింటావు, బయటికి పోయగానే హల్లెలూయా జాలీదా కనికరం అని ఇక్కడ పాడతావు. ఆడికి పోయినా వేరే జాలి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. అది దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవునికి లోబడకుండా పోవడం లేదు, పిండేస్తున్నాయి, తొక్కేస్తున్నాయి, కలవరపెడుతున్నాయి, రాత్రి నిద్ర రావడం లే, కూ అని శబ్దాలు వస్తున్నాయి అంటే ఎట్లా? దేనికి స్తోత్రం. నువ్వు దేవునికి లోబడ్డంలే అంటే వాక్యానికి లోబడ్డంలే. వాక్యానికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడి మీద నుండి ఎందుకు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఎప్పుడు బలహీనమైన మాటలు మాట్లాడతావు? ఎందుకు ఎప్పుడు ఆ చూసినవే నమ్ముతుంటావు? నా పాప ఇంతే, నా పిల్లోడు ఇంతే, నా ఉద్యోగం ఇంతే, నా వ్యాపారం ఇంతే, అన్నీ ఇంతే అని ఎందుకు అంత ఆందోళన చెందుతుంటావు? వాటిలో నుంచి బయటికి తీసుకొని వచ్చే రాజును కలిగి ఉన్నావు. కాబట్టి రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సో రాజరికము, యాజకత్వం రెండు పరిచర్యలు కలిపి మనకు దేవుడు అనుగ్రహించారు. సో వాక్ లైక్ ఏ కింగ్, ప్రే లైక్ ఏ ప్రీస్ట్. ఓ షబకరందలో బహోసేందేరే. తండ్రివైన దేవా, కుమారుడమైన దేవా, పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఈ మాట అందరి హృదయాల్లో నూరంతలుగా నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. యు ఆర్ ద కింగ్స్ ఆఫ్ కింగ్, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ లార్డ్. నాయనా, మీరు అధికారము కలిగిన దేవుడవు తండ్రి, సర్వ అధికారము కలిగిన దేవుడవు నాయనా. పరలోకపు పాతాళపు ద్వాలములు మీ ఎదుట ఉన్నాయి ప్రభా, తాళములు మీ చేతిలో పెట్టారు ప్రభా. మీ నామములో ప్రతి మోకాలు వంగాల్సిందేయా, మీ నామాన్ని ప్రతి నాలుగు ఒప్పుకోవలసిందే ప్రభా. కాబట్టి పాపానికి మేము భయపడడానికి వీల్లేదు, శాపానికి మేము భయపడడానికి వీల్లేదు, మరణానికి మేము భయపడడానికి వీల్లేదు, అసమాధానానికి మేము భయపడడానికి వీల్లేదు, అనీతికి భయపడడానికి వీల్లేదు ప్రభా, సాతానికి మేము భయపడడానికి వీల్లేదు ప్రభా. ఎందుకంటే వాటి అన్నిటిపైన మీరు రాజు అయి ఉన్నారు. కాబట్టి అటువంటి రాజు అయిన మిమ్మల్ని మా హృదయాల్లో మేము పదిలపరుచుకొని ప్రభా, నేను ఒక ప్రత్యేకమైన జీవితాలు, వెలుగుతో కూడిన జీవితాలు, ఉప్పు లాంటి జీవితాలు నాన్న మేము కలిగి లోకంలో జయ జీవితాల్లో జీవించే కృప అందరికీ దయచేయమని మీకే సకల ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశమందు